ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, పూర్వమీ లోకమున సాంఖ్యులకు తత్వ విచారణా పరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అను రెండు విధములకు అనుష్ఠానము నాచే చెప్పబడి ఉండెను. ఇక్కడ ఈ లోకములో సాంఖ్యులకు అంటే సంఖ్యతో కూడుకున్న ఏ సాంఖ్యమైతే ఉన్నదో అటువంటి తత్వాన్ని, సంఖ్యతో కూడుకున్న తత్వాన్ని విచారణ చేసే ఏ జ్ఞానులైతే ఉండారో ఆ జ్ఞానులకి జ్ఞానయోగము అని. అంటే సంఖ్య అంటే ఈ శరీరం ఏ విధంగా తయారయ్యింది, ఈ శరీరంలో ఇంద్రియాదులు ఏ తిరిగా ఏ భూతం ద్వారా ఏ తయారైనవి అనేని ఒక్కొక్క దాన్ని విచారణ చేసుకుంటూ చివరికి ఏ ఆధారంతో ఈ జడ పదార్థాలైన ఇంద్రియాదులు మొత్తం కదులుతూ ఉన్నవి, ఆ చేతనా స్వరూపమైన జీవుడి యొక్క ఆధారంతో ఈ జడ పదార్థాలైన ఇంద్రియాదులు మనసుతో సహా కలిపి కదులుతూ ఉన్నాయని విచారణ చేసే, తత్వ విచారణ చేసే ఏ జ్ఞానులైతే ఉండారో దాని ద్వారా వాళ్ళు ఆ జ్ఞానం ద్వారా ఈ జీవుడంటే ఏంది, ఈ ఇంద్రియాదులంటే ఏంది, ఈ ఇంద్రియాదులకి ఈ జీవుడికి గల సంబంధం ఏమిటి, మరి ఆత్మస్వరూపం అంటే ఏమిటి అని ఇటువంటి తత్వాన్ని విచారణ చేసి ఏ స్థిరంగా ఉందో పరమాత్మ యొక్క తత్వం ఏకమై ఒకే రూపకంగా ఉందో ఆ రూపకాన్ని చేరుకునే దానికి చేసే యొక్క ఆలోచన పరులకు వాళ్ళకి జ్ఞానయోగులు, సాంఖ్యయోగులు అనే పేరు వచ్చినది. ఆ విధంగా తత్వాన్ని విచారణ చేసి వెళ్ళే వాళ్ళకి జ్ఞానయోగమని, వాళ్ళకి అటువంటి జ్ఞానాన్నే నేను పూర్వము బోధించితిని. అదేవిధంగా ఇక్కడ కర్మయోగము అంటే ఈ శరీరమే నేను అనుకొని ఈ లోక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ లోక వ్యవహారాలకు సంబంధించిన చేసే క్రియలన్నీ కూడా ఈ శరీర భావనతోటి ఈ కర్మలన్నీ చేస్తూ ఉండారు. కాబట్టి ఈ కర్మలు చేసేవారికి యోగం అంటే జీవాత్మ పరమాత్మతోటి ఐక్యము నొందే విధానం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ యోగం. మరి తీరుగా ఈ కర్మలు చేస్తూ వీళ్ళకి యోగం అనేది ఏ తీరుగా తయారవుతుంది అనే పద్ధతిని పూర్వము తెలియజేస్తుంది. అంటే కొంతమందికి ఈ కర్మయోగము వివరణను గురించి, కొంతమందికి జ్ఞానయోగము అనే వివరణ గురించి తెలియజేశాను అని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. అయితే
ఈ లోకములో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టము ఉంటూ ఉన్నది అన్నమాట. మన ఈ జనులు ఒకరికి ఒక పని ఇష్టమైతే వేరే ఒకరికి ఇంకొక పని ఇష్టం. ఒకే తల్లి గర్భమున 4 పిల్లలు ఉండట్లయితే ఒకరు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీరింగ్ అవుతాడు, ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు సర్వసామాన్యమైన వ్యవసాయదారుడు కూలి పనే చేస్తూ ఉంటాడు. అయితే ఏంటిది ఇక్కడ తేడా? ఈ గతములో ఏ జీవైతే ఉన్నదో ఈ శరీరాన్ని ధరించుకొని వాసనలతోటి ఆ జీవి ఎటువంటి ఆలోచనలో ఎటువంటి వాసనలో తీసుకొని ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వస్తూ ఉన్నదో అటువంటి ఆలోచనలో అటువంటి నడకపైనే ఆ జీవికి శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ మనోభావాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. మన ఈ లోకంలో ఒకరు డాక్టర్ అవుతానంటాడు, ఒకడు ఇంజనీరింగ్ అవుతానంటాడు, ఒకడోన ఐఏఎస్ అవుతాడు, ఒకడోన సర్వసామాన్యమైన వ్యవసాయదారుడు కూలి పనే చేస్తూ ఉంటాడు. అందువల్ల దీనికి కారణం ఏంటిదంటే వాళ్ళు జన్మతో సహా తీసుకొచ్చుకున్న ఏ వాసనలతో కూడుకున్న కర్మలైతే ఉన్నాయో అయ్యే తనని ప్రేరణ చేసి ఆ పనికి పురుగొల్పి అయ్యే పనులు చేస్తూ ఉంటాయి. దాన్ని సంస్కారము అంటాం. ఇక్కడ సంస్కారము అంటే అది దైవ మార్గాన్ని ప్రయాణం చేసేదానికి సంబంధించిన ఆలోచనలు సంస్కారమే, ప్రాపంచక సంబంధించిన ఆలోచనలు సంస్కారమే. ఇది ప్రాపంచానికి సంబంధించిన ఆలోచనలు కర్మలకు సంబంధించిన ఇష్టాలు కాబట్టి ఈ ప్రాపంచక సంబంధించిన కర్మలు ఇష్టాలు అని చెబుతూ ఉంటాము. అదే దైవ మార్గాన్ని ప్రయాణం చేసే సంబంధించిన సంస్కారం అయితే ఆ దైవాన్ని చేరేదానికి సంబంధించిన ఆలోచనలే పుడుతూ ఉంటుంటాయి. అట్లాగే ఈ లోకంలో మనుషులు ఈ కర్మ మార్గము గొప్పదా లేకపోతే జ్ఞాన మార్గము గొప్పదా అని 2 విభాగాలుగా అర్జునుడికి ఏది గొప్పది, కర్మ కంటే జ్ఞానమే గొప్పదని వచ్చిన అనుమానాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కర్మ గొప్పది జ్ఞానము గొప్పది అని కాదు. ఇక్కడ ఏ మార్గమైనా సరే ప్రయాణం చేసేటప్పుడు అది వాస్తవమైన గమ్యస్థానం మట్టుకి తప్పనిసరిగా చేరాలి. ఇప్పుడు ఒక ఢిల్లీ ఉంది, ఆ ఢిల్లీకి ప్రయాణం చెయ్యాలి అంటే ఒకడు ట్రైన్లో ప్రయాణం చేస్తాడు, ఒకడు విమానంలో ప్రయాణం చేస్తాడు, ఇంకొకడవున బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఇట్లా ప్రయాణాలు అనేక రూపకాలుగా అనేక విధాలుగా ఉండొచ్చు. కానీ చివరికి ఆ గమ్యస్థానం మటుకి ఆ ఢిల్లీ అనే ఊరు తప్పనిసరిగా చేరటమే అక్కడ ముఖ్య లక్షణము. అట్లాగే ఇక్కడ ఏ దేహపరిధితోడు కూడుకున్న ఈ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుడు కర్మ మార్గం ద్వారా కానీ జ్ఞాన మార్గం ద్వారా కానీ ఏ మార్గమైనా సరే పరమాత్మ యొక్క స్థితిని పొందటమే ఇక్కడ మార్గం. అందువల్ల ఎవరికి ఎటువంటి ఉద్దేశం ఎటువంటి కర్మ మీద వాళ్ళకి ఇష్టము ఉంటుందో వాళ్ళకి అటువంటి యొక్క ప్రేరణే ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి ప్రబోధమే చేయటం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రబోధం ద్వారే వాళ్ళు దాన్ని వాళ్ళ మనోయిష్టం అది కాబట్టి ఆ మనోయిష్టాన్ని అనుసరించి ఆ ప్రబోధం ద్వారా వాళ్ళు కర్మ మార్గం అయితే కర్మ మార్గాన్ని పట్టుకుంటారు, లేకపోతే జ్ఞాన మార్గం అయితే జ్ఞాన మార్గాన్ని పట్టుకొని వాళ్ళు చివరికి
ఆ పరమాత్మ స్థానం అనే గమ్యస్థానాన్ని చేరేదానికి ఎంచుకున్న మార్గాలే తప్ప వాస్తవికంగా కర్మ మార్గం, కర్మయోగం వేరే అని జ్ఞానయోగం వేరే అని కానే కాదు. ఎందుకు అంటే ఏ కర్మ చెయ్యాలన్నా కూడా జ్ఞానం అనేది లేకుండా ఎవరు ఏ కర్మ చెయ్యలేరు. ఎందుకంటే జ్ఞానం ఉంటేనే ఫలానా పని ఇట్లా చెయ్యాలి అని జ్ఞానం ఉంటేనే ఆ కర్మ అనేది తప్పనిసరిగా చెయ్యగలుగుతారు. అందువల్ల ఇక్కడ జ్ఞానంతో విచారించింది కూడా కర్మే. ఏది కర్మ కాకుండా లేదు. కర్మ అంటే కేవలం భౌతిక దేహంతో ఇంద్రియాదులతో చేసేదే కర్మ కాదు ఇక్కడ. అయితే ఇక్కడ జ్ఞానంతో విచారించిన, ఇక్కడ భౌతిక దేహంతో చేసిన ఈ జ్ఞానమే మూలం కాబట్టి ఈ చేసే కర్మ యొక్క లక్షణం అనేది ఏ తీరుగా చేస్తే ఇక్కడ అటువంటి యోగం సిద్ధించుద్దో. యోగం అంటే భగవంతునితోటి ఐక్యం చెందేది. ఆ భగవంతునితోటి ఐక్యం చెందే యొక్క లక్షణం సిద్ధించుద్దో అది ఏదైనా పర్వాలా, ఎవరికి ఏది ఇష్టమైతే ఆ ప్రకారం అటువంటి మార్గాన్ని ఎంచుకొని ఆ పద్ధతిని అనుసరించి తప్పనిసరిగా అటువంటి యోగ సిద్ధిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందవచ్చు. ఎందుకంటే ఇది భౌతికంగా సంబంధించిన ఎవరి సొత్తో కాదు, ఇది ప్రతి ఒక్కరి సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవత్ యొక్క స్వరూపం యొక్క అంశే ఈ జీవుడు. మరి ఇక్కడ చెయ్యాల్సింది ఏంటిది? ఆ భగవంతుని యొక్క స్వరూపమే అంశ అయినప్పుడు ఇక్కడ ఎట్లా ఈడు జీవన విధానం గడుపుతూ ఉన్నాడు? ఈ జనన మరణం అనే ఈ చక్రం ఏదైతే ఉందో, ఈ సంసారం అనే ఏ చక్రం అయితే ఉందో, ఈ జనన మరణాలతోటే కొట్టుమిట్టూలాడుతూ దీనికి కారణం ఏంటిది? శరీరమే నేను అనుకొని ఈ పరిధినే ఆపాదించుకొని ఈ జనన మరణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. కాబట్టి ఏ జననం మరణం లేని వాస్తవమైన ఏ పరమాత్మ యొక్క స్థితి ఉందో ఆ స్థితి యొక్క పరమాత్మ యొక్క అంశే ఈ జీవుడు. కాబట్టి ఏ సాధన చేసైనా సరే వాస్తవికంగా ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందటం, చెందటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఈ భగవత్ సంబంధించిన మార్గాలలో అనేక రకాల మార్గాలు ఉండే. భక్తి మార్గము కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి జ్ఞాన మార్గం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి కర్మయోగం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి ఇక్కడ విచారణ ద్వారా ఆ విచారణ ద్వారా పరమాత్మను తెలుసుకొని పరమాత్మ పొందటం తెలుసుద్ది. ఎవరికి ఎటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా, ఏ మార్గాన్ని ప్రయాణం చేసినప్పటికీ కూడా తను వాస్తవమైన ఎక్కడి నుంచి ఈ జీవనేది భిన్నంగా తయారవుతుంది అని ముందు తన్ను తాను తెలుసుకోవటం. నేను అంటే ఈ నేననే యొక్క భావం అనేది ఎక్కడి నుంచి కదులుతుంది, ఎక్కడి నుంచి ఇది విడబడుతుంది, ఎక్కడి నుంచి అయితే ఈ నేననే భావన విడబడిందో ఆ విడబడని యొక్క స్వరూపాన్ని గమనించి అదే నేను అని ముందు తెలుసుకొని ఆ నేనుని ఏ తీరుగా వదిలితే ఈ వాస్తవమైన సహజంగా ఉండే యొక్క పరమాత్మ స్థితి లభ్యమవుద్దో అది ఉండట్టుగా గోచరమయ్యి ఆ స్థితే తను పొందుతాడో ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఎవరికి ఏ మార్గం అయితే నచ్చుద్దో ఆ మార్గాన్ని అవలంబించి అటువంటి సాధనలు చేసి తప్పనిసరిగా పొందేదానికి ఎలాంటి ఆటంకమూ లేదు. ఇది ఎవరో ఒకరు బంధించేది కాదు. ఇది సర్వస్వేచ్ఛగా కనీసం ఈ జీవన విధానం గడిపేదనమాట. సర్వస్వేచ్ఛగా జీవన విధానం తన నిత్యకృత్య కర్మలు ఏవైతే ఉండయో ఆ కర్మలు మొత్తం చేసుకుంటూ కూడా ఇక్కడ తన వాస్తవమైన సమానంగా ఏకంగా ఉండే యొక్క పరమాత్మ స్వరూపం ప్రత్యక్షంగానే ఉంది గోచరించిన మహనీయులకి. వాళ్ళు ప్రత్యక్షంగానే ఉండదాన్ని ప్రత్యక్షంగానే అనుభవిస్తూ ఉన్నారు. అయితే మనకి ఎందుకు పరోక్షంగా ఉంది అయ్యా అంటే, పరోక్షంగా మనకు ఎందుకు ఉందంటే ఆ పరమాత్మ అంశలో నుంచి కదిలిన కదిలికే నిజమని ఈ ప్రపంచం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం.
అది గమనించితే చాలు ప్రతి ఒక్కరం ఎవరైనా సరే. అది కానీ గమనించినట్లయితే నేనే విడబడి నాకు నేనే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకుంటున్నాను, కానీ వేరే నాకు ఇంకెవరు కర్తలేరు. నాకై నేనే విడబడి నాకై నేనే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకొని ఈ ప్రపంచమే నిజమనుకొని దీనితోటే కొట్టుమిట్టులాడుతూ ఈ జనన మరణం అనే ఈ సంసార చక్రంలో పడి అల్లాడుతున్నాను అన్న విషయం ప్రతి ఒక్కరు ముందు మొట్టమొదటగా తెలుసుకోవలసిన విషయం అది. అయితే మరి ఎట్లా ఈ నేను తొలగాలి అంటే ఈ నేననే పరిధిని ఆపాదించుకునే జ్ఞానం ఎక్కడైతే, ఈ గుర్తెరిగే జ్ఞానం ఎక్కడైతే పుడుతూ ఉన్నదో అది పుట్టిన కాడి నుంచి విడబడిపోవటం ఏదైతే ఉందో అప్పుడే ప్రపంచం తయారైంది. అది విడబడకుండా ఏ సహజ లక్షణం నుంచి వచ్చిందో ఆ సహజ లక్షణం కాడే అది లయమైపోయినప్పుడు, ఆ సహజ లక్షణం యొక్క అంశే ఇది అనుకున్నప్పుడు ఈ ప్రపంచం అనేది ప్రత్యేకత అంటూ లేదు. అందువల్ల పరమాత్మ ఎక్కడుంది? నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉంది. సర్వవ్యాపకమై సర్వసమానంగా సామాన్యమై రూపకంగా ఉంది. మరి సర్వసమానంగా సామాన్యంగా ఉండే ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అది మనకి గోచరించకుండా కనపడకుండా అగోచరంగా ఉంది. కాబట్టి మనకి మన పెద్దలైతేనేమి మన పూర్వీకులైతేనేమి అనేక గ్రంథాలు కానీ ఈ అష్టాదశ పురాణాలు కానీ అనేక సాధనలు కానీ అనేక కోణాల్లో మనకి వివరించి చెప్పారు. అయితే ఎవరైనా సరే ఏ గ్రంథాలు చదివినప్పటికీ, ఎన్ని విధాలుగా విని చెప్పినప్పటికీ, ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఎక్కడైతే ఈ సృష్టి మొదలయ్యిందో ఈ సృష్టి అనేది లేదని తనకు తాను నిర్ధారణ చేసుకొని ఈ సృష్టి లేని యొక్క స్థితి ఏదైతే ఉందో అదే పరమాత్మ అన్న విషయం అక్కడ నిలబడగలిగితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరం ఉండంగానే మోక్షం అనే స్థితిని పొందగలుగుతారు. కాబట్టి ఈ ఎక్కడ ఇది జ్ఞాన మార్గము గొప్పదా, కర్మ మార్గము గొప్పదా అని మాది, లేకపోతే మా మతము గొప్పదా, మీ మతము గొప్పదా, ఇక్కడ వాదులాట అనేది ఎవరికి సరి అయిన పని కాదు. ఇక్కడ వాదభేదాలు అనేది ఏమిటంటే నేననే అహంతోడు తయారైన వాదభేదాలే కానీ వాస్తవంగా పరమాత్మ స్థితిలో పరమాత్మ లక్షణంలో ఏ వాదాల భేదాలు లేవు. ఎందుకంటే ప్రతి జీవి యొక్క లక్షణం పరమాత్మ యొక్క అంశే. మరి అటువంటిప్పుడు ఎవరిని వాదం? నేను వేరైపోయిన ఏ వాదన అయితే ఉందో అదే సరైంది కాదు. ఓం తస్సత్.